భారత్ పైనే ప్రపంచ దృష్టి. అవును నిజమే, ఇక్కడ మత కొట్లాట జరుగుతుందనేది అందరు దృష్టి సారించింది ఇటు. ఇక్కడ హిందువులకు అదేవిధంగా హిందువులకు క్రైస్తవులకు మధ్య గొడవలు పెట్టిందని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రధాని మోడీ 60 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు దౌత్యవేత్తలు హాజరు. సమ్మిట్కు లేటుగా వచ్చినందుకు క్షమాపణలు కోరిన పీఎం. 10-12 తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దనే ఆలస్యమని కామెంట్. అబ్బా ఎంతటి ఆలోచన పరుడా ముఖ్య ప్రధానమంత్రి గారు. 10వ తరగతి 12వ తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దని కాస్త ఆలస్యంగా వచ్చినట్టు. అంటే వాళ్ళు స్కూల్కు పోయే టైంలో ఇబ్బంది కలగొద్దని వాళ్ళు స్కూల్కు పోయినాక మెల్లగా 10-11 గంటలకు పోయినట్టున్నారు ప్రధానమంత్రి గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్ళే రోడ్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా, ఓ గంట అర్ధ గంట ఉంటుంది కదా, అది స్కూల్ టైం అయితే పాపం పిల్లలకు క్లాసులు పోతాయని ఆలోచనతోటి పెద్ద మనసుతోటి లేట్గా పోయినారు. గంత ఆలోచించిన మీరు భారతదేశంలో ప్రస్తుతం ముస్లింలు హిందువులు మధ్య వాళ్ళ విద్వేషం, వాళ్ళ మధ్య సామరస్యత లేకుండా రోజు పగదారుల లెక్క వాళ్ళు పంచాయతీలు పెట్టుకుంటా అంటే వాటి మీద ఎందుకు మరి మీరు ఖండిస్తలేరు? వాటి మీద ఒక్కరోజు ఎందుకు మాట్లాడతలేరు? ఈ స్కూల్ పిల్లలు 10-12వ తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలగద్దానే గింత ఆలోచన చేస్తే మణిపూర్ అంతా తలగబడతా అంటే మణిపూర్లో మైతీలను కుక్కీలను చంపుకొని మొత్తం అత్యాచారాలు చేసి చంపుతా అంటే ఒక్కరోజు దాని మీద మాట్లాడకపోతే ఒక్కరోజు అడిగి పోయి కన్నెత్తి చూడకపోతే ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మీ బండి సంజయ్ గారు మేము మసీదులను కూల్స్తామంటే కనీసం ఒక్క మాట మాట్లాడకపోతే ఎట్లా నమ్మిస్తానులేండి మీరు ప్రధానమంత్రి గారు దేశ ప్రజలను మొత్తం పిచ్చోళం చేస్తాను మానసికంగా. మీరు ఇలా చూస్తే ఇప్పుడు తెలియనోడు అయితే అబ్బా సారు 10-12వ తరగతి విద్యార్థుల కోసం లేట్ పోయిందట చూడు, అక్కడ చంపుకుంటా అంటే కూడా లేటే చేస్తాను. ఇంకా మణిపూర్లో కుక్కీలను చంపుతా అంటే కూడా మైతీలను చంపుతా అంటే కూడా లేట్ చేస్తున్నావు, చాలా ఆలస్యం చేస్తున్నావు.